హలో ఫ్రెండ్స్, దుబాయ్లో ఉన్నప్పుడు ఇండియాలో నాకు ఒక పార్సిల్ అయితే డెలివరీ అయింది. దిస్ ఇస్ నథింగ్ బట్ నథింగ్ నుంచి మనకి ఇది రావడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు నథింగ్ ఫోన్ 2 ఏమన్నా లాంచ్ చేశారేమో అని నేను అనుకున్నాను, కానీ ఇది నథింగ్ ఫోన్ అయితే కాదు. ఏంటి అనేది గెస్ చేయగలిగితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే, తినబోయే ముందర రుచి ఎందుకు. దిస్ ఇస్ నథింగ్ బట్ నథింగ్ ఇయర్ స్టిక్ 1 ని రీసెంట్ గా వీళ్ళు గ్లోబల్ గా లాంచ్ చేశారు కదా, సో దాన్నే మనకి పంపించడం అయితే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి నా రివ్యూ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను, అలాంగ్ సైడ్ విత్ అన్బాక్సింగ్ కూడా. బాక్స్ లో ఏమేమి కంటెంట్ వస్తాయి ఏంటి అనేది ముఖ్యం కదా. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ యూనిక్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో బాక్స్ అయితే ఈ విధంగా పంపించారు. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి నథింగ్ ఇయర్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేదు. నథింగ్ ఇయర్ స్టిక్ అని చెప్పి మనకి ఇక్కడ బ్రాండింగ్, అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని కామన్ ఇన్ఫర్మేషన్ అంతా, అలాగే దీని ప్రైస్ ఇక్కడ మీరు చూసారంటే 9,499 రూపాయలు. అండ్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఒక చిన్న టియర్ సింబల్ అయితే ఇచ్చారు. సో దీన్ని మీరు టియర్ చేశారు అన్నట్లయితే సేమ్ మనకి నథింగ్ ఫోన్ 1 ఏ విధంగా మనం దీన్ని టియర్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో ఇది ఓపెన్ చేయగానే ఇయర్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ కోసం మనము ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా మనం దీన్ని అయితే టియర్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. దీని లోపల ఒక పేపర్ వర్క్ అంతా ప్రొవైడ్ చేశారు. అంతే, ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ప్యాకింగ్ అయితే కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇదంతా కూడా పేపరే. సో దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే కొంత పేపర్ వర్క్, యాప్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ నథింగ్ ఎక్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఒక చిన్న కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మన టైప్ సి టు టైప్ సి కూడా మనకి బ్రిగేడ్ విత్ కేబుల్ ని కూడా విత్ పాలిథిన్ ర్యాప్ తోటి మనకు పంపించడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. సాధారణంగా TD+ బడ్స్ మనము రెక్టాంగులర్ బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇది మాత్రం మనకి సిలిండ్రికల్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. కైండ్ ఆఫ్ యూనిక్ గా మనకి ఇది కనపడటం అయితే జరుగుతుంది. నిజంగా డిజైన్ పరంగా మాత్రం నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు చూసారా. సో ఆ థీమ్ మీద ఈ బ్రాండ్ వర్క్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి నథింగ్ ఫోన్ 1 కావచ్చు, లేదన్నట్లయితే ఇంతకు ముందు వీళ్ళు లాంచ్ చేసినటువంటి బాక్స్డ్ కైండ్ డిజైన్ ఉన్నటువంటి నథింగ్ బడ్స్ కావచ్చు, ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో మన ముందుకు వచ్చినట్లే ఇది కూడా మనకి సెమీ ట్రాన్స్పరెంట్ డిజైనే. ఇక్కడ బయట ఉండేటువంటి దీన్ని మీరు టర్న్ చేశారు అన్నట్లయితే వెదర్ మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అన్నా చేయొచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అన్నా చేయొచ్చు. సో ఇట్లా ట్విస్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు అందులో ఉండేటువంటి బడ్స్ కి యాక్సెస్ అయితే చేయగలరు. ఇక టాప్ మీరు చూసారు అన్నట్లయితే మనకు ఒక USB పోర్ట్ చార్జ్ చేసుకోవడం కోసం, అలాగే క్విక్ పేరింగ్ బటన్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే స్టెయిన్లెస్ స్టీల్ తో. అండ్ నథింగ్ అనేటువంటి బ్రాండింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లోపల ఉన్న మెటీరియల్ కూడా పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, టఫ్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బాటమ్ మనకి కొంచెం హైట్ బంప్ లాగా క్రియేట్ చేశారు. సో దట్ మనం ఇట్లా స్టాండ్ చేసినా గానీ గీతలు పడే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో డిజైన్ పరంగా బడ్స్ లో మీరు చూసారు అన్నట్లయితే బడ్స్ ఓపెన్ చేయగానే ఒకప్పుడు మీరు వడాఫోన్ యాడ్ ని చూసారా, వాటి హెడ్ ఎలా అయితే ఉంటుందో వీటి హెడ్ కూడా అలాగే ఉంది. అండ్ ఇది పెద్ద మూతి ఉన్నట్లు వాళ్ళకి సంబంధించిన మూతి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా రావడం జరిగింది. అసలు ఇది వచ్చేటప్పటికి ఇయర్ డిజైనే కానీ కొంచెం యూనిక్ గా మన ముందు తీసుకొచ్చారు. మీరికి సిలికాన్ ఏం కాదు, ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. చెవుల్లో మనకి ఇది ప్రాపర్ గా కూర్చుందా లేదా అనేటువంటి ఫీల్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. అండ్ ఇది కింద పడిపోతుందేమో అనే ఫీల్ కూడా మీకు క్రియేట్ అవుతుంది. కానీ ఇది కింద పడటం కూడా జరగదు, ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఈచ్ బడ్ వచ్చేటప్పటికే మీకు జస్ట్ 4.3 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా విత్ ఛార్జింగ్ కేస్ తో సహా ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 46.3 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. యూజువల్ గా మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ TW+ బడ్స్ అన్ని కూడా ఇదే వెయిట్ లో మనకు రావడం జరుగుతుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళు డ్యూయల్ కలర్ ఇండికేషన్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ రెడ్, అలాగే ఇక్కడ వైట్. పాకెట్ లో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ లో నుంచి డస్ట్ వెళ్ళి ఈ గ్లాస్ కి స్క్రాచెస్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఓవరాల్ గా డిజైన్ పరంగా మాత్రం నథింగ్ ఫస్ట్ నుంచే వీళ్ళు కొంచెం యూనిక్ గా వర్క్ చేస్తూ ఉంటారు. షేప్ వచ్చేటప్పటికి మనకి సిలిండ్రికల్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే ట్యూబ్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి. అండ్ దీని డిజైన్ పేరు వీళ్ళు పిలవటం మాత్రం ఇయర్గ్రానిక్ డిజైన్ అని అంటున్నారు. అంటే ఫ్యాషన్ అలాగే ట్రెండీ వీటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ అని అనుకోవచ్చు. కొంత ట్రాన్స్పరెంట్
అలాగే కొంత వైట్, అలాగే మనకి కొంత రెడ్ కలర్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీకు స్టెయిన్లెస్ స్టీల్ బటన్ కనిపిస్తుంది చూసారా, ఇది ఇన్స్టెంట్ పెయిరింగ్ కోసం. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కేవలం మీకు సింగిల్ కలర్ మాత్రమే రావడం జరుగుతుంది. వైట్ అండ్ ట్రాన్స్పరెంట్, సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్. దీంట్లో బ్లాక్ కలర్ అలాంటి కలర్స్ అయితే వీళ్ళు తీసుకొని రాలేదు. సో ఫ్రెండ్స్, ఇక దీనిలో మనం బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 7 అవర్స్ అనే సింగిల్ ఛార్జ్ మనకి ఈచ్ బడ్ రావటం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే, అది కూడా మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి వాడుకుంటున్నారు అన్నట్లయితే అరౌండ్ మీకు 3 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ ఛార్జింగ్ కేస్ సహాయంతో మీరు సుమారుగా 3 టైమ్స్ దాకా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం అరౌండ్ 4 టైమ్స్ దాకా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అని అంటున్నారు, కానీ 3 టైమ్స్ అయితే పర్ఫెక్ట్ గా 100% మీరు అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ కంటిన్యూస్ గా మీరు మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే అరౌండ్ 15 to 16 అవర్స్ దాకా మీరు మ్యూజిక్ వినొచ్చు. అలాగే ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 8 to 10 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా డే టు డే లైఫ్ లో హోల్ డే మీరు బిందాస్ గా వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈచ్ బడ్ లో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీరు 40 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తూ దీంట్లో సుమారుగా 430 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకి ఈ ఛార్జింగ్ కేస్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఒకవేళ మీరు గనక 10 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే గనక 2 hours మ్యూజిక్ ని కంటిన్యూస్ గా మీరు వినొచ్చు. అప్రాక్సిమేట్లీ మీరు ఫోన్ కాల్ అయితే అరౌండ్ 40-45 minutes దాకా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక మీరు ఎప్పుడైతే లిడ్ ఓపెన్ చేసి దీని బడ్స్ ని బయటకు తీస్తారో ఇన్స్టెంట్ గా మన డివైసెస్ కి పేర్ అవడం జరుగుతుంది. దీంట్లో కనెక్టివిటీ టైప్ వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే 30 feet డిస్టెన్స్ కానీ లేదా 10 meters డిస్టెన్స్ రేడియస్ లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇది పనిచేస్తుంది. ఇది బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS రెండింటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నథింగ్ ఎక్స్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే ఆ యాప్ ద్వారా మీరు మరిన్ని కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గూగుల్ ఇన్స్టా పేర్ కి, అలాగే మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పేర్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు నేను ఇందా మీకు చెప్పినట్లు నథింగ్ ఎక్స్ సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. అడిషనల్ కస్టమైజ్ ఫీచర్స్ అన్ని మనకు అందులో రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే మీరు ఇయర్ లో పెట్టుకోగానే ఆటోమేటిక్ గా ఇది పవర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు దీన్ని రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్తాయి. సో బ్యాటరీని సేవ్ చేసుకోవడం కోసం. దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ మీ ఇయర్ సైజ్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇది సీల్ చేస్తూ, అంటే బేస్ ఏదైతే ఉందో లేదా వాల్యూమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా బూస్ట్ చేయడం లేదా తగ్గించడం అయితే జరుగుతుందంట. రియల్లీ ఇది అమేజింగ్. అలాగే దీంట్లో మనకి స్టెమ్ డిజైన్ లో మనకి ప్రెషర్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటి సహాయంతో కాల్ ని లిఫ్ట్ చేయటం, కాల్ ని కట్ చేయటం, అలాగే మనము నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ పాటను పాస్ చేయటం, మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేయటం, ఇలాంటి ఎన్నో కస్టమైజేషన్స్ అన్ని కూడా మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా వీళ్ళు డబుల్ క్లిక్, ట్రిపుల్ క్లిక్ ఇస్తారు, వాటిని మనం యాప్ ద్వారా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో మనం అసలు విషయానికి వద్దాం, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది. సో నేనైతే దీంట్లో అన్ని రకాల పాటల్ని విన్నాను. సో దీంట్లో మీకు మ్యూజిక్ మాత్రం సింప్లీ అమేజింగ్. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీరు బేస్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక డిఫాల్ట్ గా కొన్ని ఈక్వలైజర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ కస్టమ్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ బాగుంది, అలాగే మిడ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏదైతే హైస్ ఉంటాయి చూసారా, అంటే ట్వీటర్ సౌండ్స్ అని అంటారు చూసారా, వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బై ద బై దీంట్లో వచ్చేటప్పటికి మనకి లార్జ్ 12.6 mm కి సంబంధించినటువంటి డ్రైవర్ అయితే యూజ్ చేశారు. సాధారణంగా TWS బడ్స్ లో మనం ఎక్కువగా 10 mm అయితే చూస్తుంటాం, బట్ దీంట్లో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 12.6 mm డ్రైవర్ అయితే యూజ్ చేశారు. హ్యూజ్ డ్రైవర్. సో ఆడియో బెటర్ క్వాలిటీని అయితే, అలాగే లౌడ్నెస్ కూడా కొంచెం పర్వాలేదు, బానే ఉంది. ఇక ఫోన్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అంటే నేనైతే వాయిస్ కాల్స్ కూడా చాలా మాట్లాడి చూశాను. అవర్స్ ఆఫ్ కాల్స్, మీటింగ్స్ అన్ని కూడా నాకు ఇందులో కంప్లీట్ అయినాయి. పర్వాలేదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే లేదు. బేసికల్ గా నేను ఎక్కువగా ఎన్విరాన్మెంట్ సైలెంట్ గా ఉండే దగ్గర నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కాబట్టి నాకేం అనిపించలేదు. ఈవెన్ నేను ట్రాఫిక్ లోకి వెళ్ళి కూడా దీన్ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేశాను. సో అవతల వాళ్ళ వాయిస్ అయితే పర్వాలేదు, క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అండ్ 3 మైక్రోఫోన్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సాధ్యమైనంత వరకు సరౌండ్స్ ఉన్నటువంటి వాయిస్ ని ఇవి కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ పెట్టుకుంటే పర్వాలేదు, డీటెయిలింగ్ అయితే బానే ఉంది, కానీ హెల్మెట్ తీసి మాట్లాడితే అవతల వాళ్ళు మాత్రం కొంత డిస్ట్రాక్షన్స్ అయితే వినగలరు. ఆఫ్ కోర్స్ ఇదే కాదు, ఏ దానిలో అయినా ఇది వెరీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. ఇవే కాదు, దీంట్లో మనకి అడిషనల్ గా IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా
కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ మనకి చిన్నపాటి వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి చూసారా, వాటికైతే ఇది సస్టైన్ అవ్వడంతో పాటు ఒకవేళ మీరు జిమ్ చేస్తున్నా, ఎర్లీ మార్నింగ్స్ వర్కౌట్ చేస్తున్నా స్వెట్ రెసిస్టెంట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది లో లేటెన్సీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒకవేళ మీరు గనక నథింగ్ యూజర్ అయి ఉన్నట్లయితే ఇది మీకు ఒక 1000 రూపాయల తక్కువకు రావడం జరుగుతుంది. అంటే కేవలం 7499 రూపాయలకే. అది నవంబర్ 14th నాడు వీళ్ళైతే సేల్ తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ అలాగే మింత్రా మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే వీళ్ళు మరొక సేల్ నవంబర్ 17th నాడు మన ముందు తీసుకొస్తున్నారు. ఆ నవంబర్ 17th నాడు మాత్రం దీని కాస్ట్ వచ్చేటప్పటికే 8499 రూపాయలుగా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి ఇది? ఒకవేళ మీరు గనక యూనిక్ డిజైన్ ని ఇష్టపడుతూ ఉంటారు, అంటే రెగ్యులర్ గా కనిపించేటువంటి TWS కి యూనిక్ గా కావాలి అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ప్రైజింగ్ లో నాకు ఇంకొక 1000 రూపాయలు తక్కువగా తీసుకొచ్చి ఉంటే, అంటే ఏదైతే వీళ్ళు 7499 నవంబర్ 14th నాడు పెట్టారు చూసారా, అదే సేల్ అదే ప్రైస్ కంటిన్యూ చేస్తే బాగుండేదని. 8499 రూపీస్ అని అంటే అక్కడ కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో. ఇన్ఫాక్ట్ దీంట్లో మరొక 2 ఫీచర్స్ కూడా, అంటే 2 నాకు డిసడ్వాంటేజ్ అనిపించినాయి. అదేంటి అంటే, ఒకటి ఈ కేస్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఇలా షైనింగ్ అయితే ఉండదు, ఎందుకంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి స్క్రాచెస్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ చాలా జాగ్రత్తగా మనం దీన్ని అయితే కాపాడుకోవాలి. ఈవెన్ మనం జేబులో వేసినా, నేను ఫస్ట్ లో మీకు చెప్పినట్లు ఈ సైడ్స్ నుంచి డస్ట్ లోపలికి వెళ్ళి మనం ఎప్పుడైతే రొటేట్ చేస్తామో అక్కడ ఈ ట్రాన్స్పరెంట్ దాని మీద గీతలు పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరొకటి వచ్చేటప్పటికి దీంట్లో నాకు ఇన్స్టెంట్ పేరింగ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇచ్చారు, కానీ డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మీరు iOS టు ఆండ్రాయిడ్ వాడుతున్నా, ఆండ్రాయిడ్ టు iOS వాడుతున్నా, లేదా ఆండ్రాయిడ్ లో 2 ఫోన్స్ కి మీరు దీన్ని వాడుకోవాలనుకుంటున్నా, ఇన్స్టెంట్ గా మీకు 2 డివైస్ కి అయితే పేర్ అవ్వదు. మళ్ళీ మీరు మాన్యువల్ గా బ్లూటూత్ లోకి వెళ్ళి కనెక్ట్ అన్న చేసుకోవాలి. లేదు అన్నట్లయితే గనక మీరు ఇన్స్టెంట్ పేర్ బటన్ ఉంటుంది చూసారా, దీని ద్వారా పేర్ అయితే చేసుకోవాలి. డ్యూయల్ అంటే మల్టీ డివైస్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు signing off. Have a great day.